కొంచెం చల్లారిన తర్వాత దీన్ని విప్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మనము పసుపుతో ఫెయిర్నెస్ క్రీమ్ తయారు చేసుకుందాం. మరి ఫెయిర్నెస్ క్రీమ్ కోసం మనకు కావాల్సింది రా షియా బటర్. ఇది మనకి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. షియా బటర్ స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది, స్కిన్ని స్మూతన్ చేస్తుంది, ఇంకా యాక్నేని కంట్రోల్ చేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ని రింకిల్స్ని దూరం చేస్తుంది, ఇంకా ఇది ఏజ్ సైన్స్ని కూడా తగ్గిస్తుంది. 3 స్పూన్ల షియా బటర్ తీసుకోవాలి. షియా బటర్ని వేడి నీళ్ళ గిన్నెలో పెడితే అది మెల్ట్ అవుతుంది, లేదా అవెన్లో కూడా పెట్టి మెల్ట్ చేయవచ్చు. మెల్ట్ అయిన షియా బటర్ని పక్కకు తీసేస్తున్నాం. షియా బటర్కి 1 స్పూన్ వర్జిన్ ఆల్మండ్ ఆయిల్ కలుపుతున్నాను. ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కిన్ని సాఫ్టన్ చేసి ఫైన్ లైన్స్ రింకిల్స్ని తగ్గిస్తుంది. దీంట్లో జింక్ కూడా ఉంటుంది. ఇది ఫేస్ పైన సెబమ్ ప్రొడక్షన్ని తగ్గించి పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. ఇంకా దీంట్లోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాక్నీని రెడ్యూస్ చేస్తాయి. ఇంకా స్కిన్కు ఎలాస్టిసిటీని ఇది ఇస్తుంది. స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలుపుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు తీసుకుంటాను. పసుపు అనేది యాక్నేని రెడ్యూస్ చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది, డార్క్ స్పాట్స్ని కూడా ఇది తగ్గిస్తుంది, వూండ్స్ని కూడా హీల్ చేస్తుంది, ఇంకా డ్రై స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది. ఇది స్కార్స్ని మార్క్స్ని తగ్గించి ఫెయిర్ స్కిన్ని మనకు ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక 4-5 చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని విప్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనము డేలో ఎప్పుడైనా ఫేస్ అండ్ నెక్కి కానీ మొత్తం బాడీకి కానీ అప్లై చేసి వదిలేయచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే టర్మరిక్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది మన స్కిన్కి బాగా పట్టేసి స్కిన్ని ఫెయిర్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.